అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉదయం కోదండరాముని కళ్యాణ అనంతరం కూడా ఓ రకంగా కోదండరాముని శోభాయాత్ర అవుతుంది. మనం చూడవచ్చు ప్రధానంగా విజువల్స్లో అటు పెద్ద ఎత్తున మహిళలు కోలాటాలు నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తూ కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే టీటీడీ మండపం నుంచి కూడా కళ్యాణోత్సవం అనంతరం కూడా శోభాయాత్రగా బయలుదేరారు. ఒక రకంగా కోలాటాలు కనువిందు చేస్తూ మహిళలు కూడా అటు పెద్ద ఎత్తున డ్రెస్ కోడ్తో కూడా కోలాటాలు చేసిన పరిస్థితి. మరోవైపు మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్ లో కూడా అటు పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడ తరలి రావడం జరిగింది. అటు కర్రసాం చేస్తూ అటు పెద్ద ఎత్తున కూడా జయ శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తరలి వెళ్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రధానంగా ఇక్కడ కోదండరాముని విగ్రహం కూడా అంటే ఆయన దివ్యమైనటువంటి రూపాన్ని చూసేందుకు కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి రావడం జరిగింది. ఒకవైపు కోలాటాలు కనువిందులు చేస్తూ మరోవైపు జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో మార్పు అవుతున్న పరిస్థితి కడప నగరం ప్రధానంగా కనిపిస్తుంది. కడప నగరంలో ప్రధానంగా ఏదైతే ఈ శోభాయాత్రకు వేలాది మంది కూడా భక్తులు తరలి రావడం జరిగింది. ఓవైపు కోలాటాలు, మరోవైపు కేరళ వాయిద్య కళాకారులతో కూడా కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనం గమనించవచ్చు కేరళ వాయిద్య కళాకారులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారంతా కూడా అటు పెద్ద ఎత్తున కనువిందు చేస్తూ కూడా నృత్యాలు చేస్తూ కూడా ఈ శోభాయాత్ర దేదీపమానంగా కొనసాగుతుంది. అయితే శోభాయాత్ర కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మహిళలు కూడా అటు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తరలి రావడంతో కడప నగరం ఒక రకంగా శోభాయమానంగా మారిందని చెప్పవచ్చు. కాషాయ వస్త్రం ఏదైతే కాషాయాలు దర్శించి ఓ రకంగా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. మరోవైపు జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి. అయితే ఉదయం కళ్యాణోత్సవం అనంతరం కూడా ఏదైతే మున్సిపల్ స్టేడియానికి సమీపన్నటువంటి ప్రాంతంలో కళ్యాణం నిర్వహించారు. అంగరంగ వైభవంగా అపరూపంగా ఈ ఘట్టం సాగింది. ఈ ఘట్టం సాగిన అనంతరం కూడా కోదండరాములు ఊరేగింపుకు బయలుదేరారు. ఏదైతే అయోధ్యలో ఆలయ నిర్మాణం చేపట్టిన రోజునే ఈ కార్యక్రమాన్ని కూడా అటు పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి. ఒకవైపు చెక్క భజన, పండర భజనలు, కోలాటాలు కనువిందు చేస్తుంటే మరోవైపు తామేమీ తక్కువ కాదంటూ విచిత్ర వేషధారణలతో కూడా అటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులను ఆకట్టుకునే విధంగా నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యాత్ర అప్సరా కూడలి, ఆ తర్వాత వై జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా నుంచి కోఆపరేటివ్ కాలనీ నుంచి కృష్ణా హాల్ సర్కిల్ నుంచి పాత బస్టాండ్ నుంచి కూడా అటు నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు రైల్వే స్టేషన్ రోడ్డు, అదేవిధంగా కోటిరెడ్డి సర్కిల్ ఆ ప్రాంతాల గుండా సాగుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అటు పెద్ద ఎత్తున ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కూడా భారీ పోలీస్ బందోబస్తును కూడా నిర్వహించారు. మరోవైపు మనం చూడొచ్చు ప్రధానంగా ఆయన రూపం దేదీపమైనటువంటి రూపం. ఆయన రూపాన్ని చూస్తే ఎప్పుడెప్పుడు ఆయన రూపాన్ని చూసి తరించిపోతే బాగుంటుందన్నటువంటి ఆశయంతో కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున మహిళా భక్తులు కూడా ఆయన వెంట జై శ్రీరామ్ అంటూ కూడా నడుస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే డప్పు వాయిద్యాలతో కనువిందు చేస్తున్న పరిస్థితి. ఒక రకంగా కోదండరాముడిని చూసి తనివి తీరా చాలయ్యా ఇక మాకు ఈ జన్మ తరించిపోయిందంటూ కూడా ఒక రకంగా భక్తులు కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. మనం చూడొచ్చు అర్చకులు కూడా ఏదైతే ఉదయం కళ్యాణం నిర్వహించారు, ఏదైతే సీతారాముల కళ్యాణం, ఆ కళ్యాణం నిర్వహించినటువంటి అపూర్వ ఘట్టం నిర్వహించినటువంటి వైద్యులు కూడా అక్కడ ఉన్నారు. వారంతా కూడా ఆ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే కోదండరాముడు విల్లు పట్టి అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి ఆయన రూపాన్ని చూస్తూ కూడా ఒక రకంగా కనువిందు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోలాటాలు కనువిందు చేస్తూ వేల సంఖ్యలో అంటే ఉదయం జరిగినటువంటి కళ్యాణోత్సవానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా అంటే పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కోలాహలంగా జరుగుతుంది. ఒక రకంగా శోభాయమానంగానే మారిందని చెప్పవచ్చు. శ్రీరాముని నినాదాలతో హోరెత్తున్న పరిస్థితి ప్రధానంగా కడపలో కనిపిస్తుంది. అయితే అయోధ్యలో ఏదైతే రామాలయం నిర్మాణం జరిగిందో ఆ రోజే ఈ ఉత్సవ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా వేలాది మంది హిందువులు కూడా అటు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. ఉదయం కోదండరాముని కళ్యాణ అనంతరం కూడా ఓ రకంగా కోదండరాముని శోభాయాత్ర అవుతుంది. మనం చూడవచ్చు ప్రధానంగా విజువల్స్లో అటు పెద్ద ఎత్తున మహిళలు కోలాటాలు నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తూ కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే టీటీడీ
మండపం నుంచి కూడా కళ్యాణోత్సవం అనంతరం కూడా శోభాయాత్రగా బయలుదేరారు. ఒక రకంగా కోలాటాలతో కనువిందు చేస్తూ మహిళలు కూడా అటు పెద్ద ఎత్తున డ్రెస్ కోడ్తో కూడా కోలాటాలు చేసిన పరిస్థితి. మరోవైపు మనం చూడొచ్చు, ప్రధానంగా విజువల్స్ లో కూడా అటు పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడ తరలి రావడం జరిగింది. అటు కర్రసాం చేస్తూ అటు పెద్ద ఎత్తున కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తరలి వెళ్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రధానంగా ఇక్కడ కోదండరాముని విగ్రహం కూడా అంటే ఆయన దివ్యమైనటువంటి రూపాన్ని చూసేందుకు కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి రావడం జరిగింది. ఒకవైపు కోలాటాలు కనువిందులు చేస్తూ మరోవైపు జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో మార్పు అవుతున్న పరిస్థితి కడప నగరం ప్రధానంగా కనిపిస్తుంది. కడప నగరంలో ప్రధానంగా ఏదైతే ఈ శోభాయాత్రకు వేలాది మంది కూడా భక్తులు తరలి రావడం జరిగింది. ఓవైపు కోలాటాలు, మరోవైపు కేరళ వాయిద్య కళాకారులతో కూడా కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది, మనం గమనించవచ్చు. కేరళ వాయిద్య కళాకారులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారంతా కూడా అటు పెద్ద ఎత్తున కనువిందు చేస్తూ కూడా నృత్యాలు చేస్తూ కూడా ఈ శోభాయాత్ర దేదీప్యమానంగా కొనసాగుతుంది. అయితే శోభాయాత్ర కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మహిళలు కూడా అటు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తరలి రావడంతో కడప నగరం ఒక రకంగా శోభాయమానంగా మారిందని చెప్పవచ్చు. కాషాయ వస్త్రం ఏదైతే కాషాయాలు దర్శించి ఓ రకంగా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. మరోవైపు జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి. అయితే ఉదయం కళ్యాణోత్సవం అనంతరం కూడా ఏదైతే మున్సిపల్ స్టేడియానికి సమీపం ఉన్నటువంటి ప్రాంతంలో కళ్యాణం నిర్వహించారు. అంగరంగ వైభవంగా అపరూపంగా ఈ ఘట్టం సాగింది. ఈ ఘట్టం సాగిన అనంతరం కూడా కోదండరాములవారు ఊరేగింపుకు బయలుదేరారు. ఏదైతే అయోధ్యలో ఆలయ నిర్మాణం చేపట్టిన రోజునే ఈ కార్యక్రమాన్ని కూడా అటు పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి. ఒకవైపు చెక్క భజన, పండర భజనలు, కోలాటాలు కనువిందు చేస్తుంటే మరోవైపు తామేమీ తక్కువ కాదంటూ విచిత్ర వేషధారణలతో కూడా అటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులను ఆకట్టుకునే విధంగా నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యాత్ర అప్సరా కూడలి, ఆ తర్వాత వై జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా నుంచి కోఆపరేటివ్ కాలనీ నుంచి కృష్ణా హాల్ సర్కిల్ నుంచి పాత బస్టాండ్ నుంచి కూడా అటు నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు, రైల్వే స్టేషన్ రోడ్డు, అదేవిధంగా కోటిరెడ్డి సర్కిల్, ఆ ప్రాంతాల గుండా సాగుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అటు పెద్ద ఎత్తున ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కూడా భారీ పోలీస్ బందోబస్తును కూడా నిర్వహించారు. మరోవైపు మనం చూడొచ్చు, ప్రధానంగా ఆయన రూపం దేదీప్యమైనటువంటి రూపం. ఆయన రూపాన్ని చూస్తే ఎప్పుడెప్పుడు ఆయన రూపాన్ని చూసి తరించిపోతే బాగుంటుందన్నటువంటి ఆశయంతో కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున మహిళా భక్తులు కూడా ఆయన వెంట జై శ్రీరామ్ అంటూ కూడా నడుస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే డప్పు వాయిద్యాలతో కనువిందు చేస్తున్న పరిస్థితి. ఒక రకంగా కోదండరాముడిని చూసి తనివి తీరా చాలయ్యా, ఇక మాకు ఈ జన్మ తరించిపోయిందంటూ కూడా ఒక రకంగా భక్తులు కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. మనం చూడొచ్చు, అర్చకులు కూడా ఏదైతే ఉదయం కళ్యాణం నిర్వహించారు, ఏదైతే సీతారాముల కళ్యాణం, ఆ కళ్యాణం నిర్వహించినటువంటి అపూర్వ ఘట్టం నిర్వహించినటువంటి వైద్యులు కూడా అక్కడ ఉన్నారు. వారంతా కూడా ఆ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే కోదండరాముడు విల్లు పట్టి అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి ఆయన రూపాన్ని చూస్తూ కూడా ఒక రకంగా కనువిందు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోలాటాలు కనువిందు చేస్తూ వేల సంఖ్యలో అంటే ఉదయం జరిగినటువంటి కళ్యాణోత్సవానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా అంటే పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కోలాహలంగా జరుగుతుంది. ఒక రకంగా శోభాయమానంగానే మారిందని చెప్పవచ్చు. శ్రీరాముని నినాదాలతో హోరెత్తున్న పరిస్థితి ప్రధానంగా కడపలో కనిపిస్తుంది. అయితే అయోధ్యలో ఏదైతే రామాలయం నిర్మాణం జరిగిందో ఆ రోజే ఈ ఉత్సవ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా వేలాది మంది హిందువులు కూడా అటు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. ఉదయం కోదండరాముని కళ్యాణ అనంతరం కూడా ఓ రకంగా కోదండరాముని శోభాయాత్ర అవుతుంది, మనం చూడవచ్చు. ప్రధానంగా విజువల్స్లో అటు పెద్ద ఎత్తున మహిళలు కోలాటాలు నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తూ కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే టీటీడీ మండపం నుంచి కూడా కళ్యాణోత్సవం అనంతరం కూడా శోభాయాత్రగా బయలుదేరారు. ఒక రకంగా కోలాటాలతో కనువిందు చేస్తూ మహిళలు కూడా అటు పెద్ద ఎత్తున డ్రెస్ కోడ్తో కూడా కోలాటాలు చేసిన పరిస్థితి మరోవైపు మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్ లో కూడా అటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.